ఒక సైడే కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, లేకపోతే మీకు వన్ సైడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక నిర్ణయం తీసుకోకూడదన్న మంచి ఉద్దేశంతో ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఏంటి మంచి చెడ్డలు ఏంటి అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి, మా అభిప్రాయాలు కూడా మీరు సేకరించడానికి తొలుతుగా నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత టుగెదర్గా అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తీకరించుకోవడం కోసంగా ఈ అవకాశం కల్పించేందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అయితే మనకి మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఇవారు ప్రో పూర్ గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ, అదే సమయంలో ఇండస్ట్రీ కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కానివ్వండి, అదే రెవెన్యూ అదే రిటర్న్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని, మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఇంటర్నల్గా మీ అందరూ చర్చించుకోవడం జరిగిందండి. మీరు కూడా కొంత ఉభయులకి సామరస్యంగా ఉండేలాగా, ఉభయులకి ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా బాగుందండి. ఈ ఫిగర్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసిన తర్వాత అందరం సంతోషించాం. అండ్ ఖచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు, హోల్ ఇండస్ట్రీ అంతా, ఎస్పెషల్లీ ఎగ్జిబిట్ రంగానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలకి నాకు ఇంకొక మాట లేదండి. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎవరు కూడా విభేదించేది లేదండి. అందరి మాటల్ని మేము తీసుకుని వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించి వారందరి మాటగా, సినిమా పరిశ్రమ మాటగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ టికెట్ రేటు కానివ్వండి, ఈ కేటగిరీస్ వైజ్గా మీరు చేసిన విభజించిన విధానం, ఇంత ఎక్సర్సైజ్ మీరు చేసి చేయటం అది అందరికీ ఆనందమైన విషయం అండి. దానికి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇచ్చే అమ్మ ఉంటే కనుక కోరికలు కోరేవాళ్ళు ఉంటారు కాబట్టి పెట్టే అమ్మనే అడుగుతాం, కానీ వేరే వాళ్ళని అడగండి. అదే దిశలో మాకు ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే, సినిమా థియేటర్కి ఆడియన్స్ని రప్పించటానికండి మేము ఎక్స్ట్రాగా కొన్ని ఫీడ్స్ చేయాల్సి వస్తుందండి, ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. ఆ విజువల్ ఇంపాక్ట్ కోసంగా, ఆ విజువల్ స్పెక్టాక్యులర్ కోసంగా. అది పెట్టితేనే కానీ జనాలు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అనే మూడ్లో లేరండి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ జస్ట్ విత్ ఇన్ నో టైం మా సినిమాలు రిలీజ్ అయిన వారానికల్లా వాడి చేతిలోకి మా సినిమా వచ్చేస్తుంది, వాడి ఇంటి టీవీలోకి మా సినిమాలు వచ్చేస్తున్నాయి. అరే ఒక వారం ఆగితే ఇంట్లో చూసుకోవచ్చు కదా ఓటీటీలో, ఇక్కడ ఎందుకంటే థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే పరిస్థితి. అండ్ అలాగే పైరసీ అనేది ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి పెద్ద గొడ్డలి పెట్టు. అండ్ ఇవన్నీ కూడా అధిగమించి మేము సినిమాలు తీయాలి అని అంటే కనుక ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఆ ఖర్చుకి ఎంతో రెవెన్యూ కూడా ఎక్స్పెక్ట్ చేయటం అన్నది ఇది సర్వసాధారణం అండి. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దట్స్ ఇట్. ఆ తర్వాత 5th షో మన నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో మేము కలిసినప్పుడండి చాలా మీటింగ్లో 5th షో అనేది ఉండగలిగితే కనుక మాకు కొంత వెసులుబాటు ఉంటుంది అని ఆయన కోరుతున్నారు. అది మీ ముందు పెట్టినప్పుడు మీరే దెన్ అండ్ దేర్ ఓన్లీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగానే ఆ రోజున మా ఇద్దరు మీటింగ్లో ఆయన ఒప్పుకోవటం జరిగింది. చేయొచ్చు, దానిదే ఉంది అన్నారు ఆయన. దానికి ప్రత్యేకించి నారాయణమూర్తి చిన్న సినిమాల తరపున నిలబడి మాట్లాడే నారాయణమూర్తి కోరికను మీరు దెన్ దేర్ ఓన్లీ మీరు యాక్సెప్ట్ చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఆ తర్వాత ఇంకా మనం ప్రత్యేకించి ఇంకా ఏమీ లేదండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ చెప్పడం తప్ప. థ్యాంక్ యూ సో మచ్. First of all, sincere thanks, sir, for doing this, because I think the last 2 years has been very, very difficult, sir, for all of us. Because not only the pandemic, to time our releases, cinema ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియదు. ప్రతి 2 నెలలకి ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటారు, మళ్ళీ ఆగిపోద్ది, మళ్ళీ షూటింగ్లు చేస్తాం, మళ్ళీ ఆగిపోద్ది. So I think in my entire career, I think these 2 years was very, very difficult, sir, for us, for me also. And so I think today it's a really happy day for me. And sincerely thank you. From one point is like, for a long time there is a
a big point saying that AP government and cinema industry are completely poles apart and don't see eye to eye. Thank you very much, sir, for breaking that myth and letting us come here and speak to you and addressing the issue, sir. Thank you very much for that, sir. That's a very big thing to us. సగటు సినిమాకి మనుగడ లేకుండా పోయిందండి. సగటు సినిమాలు చేస్తారండి. తల్లి 9 months వస్తే రిలీజ్ చేసుకోవాలి, లేదా చచ్చిపోతుంది తల్లి బిడ్డ. ఇవాళ సగటు నిర్మాత తన సినిమాలు రిలీజ్ చేసుకోలేకపోతున్నాడండి. సో సినిమాలు బతికించండి సార్, సగటు సినిమాలు బతికించండి సార్. 70% సగటు సినిమా అండి, రూయిన్ అయిపోతుంది గురుగారు. కాబట్టి సగటు సినిమా బతకాలి సార్, దాని పుణ్యం కట్టుకోండి సార్. నమస్తే సార్. చిన్న సినిమా మీరు ఏమన్నా చేయదలుచుకుంటే జగనన్న నేను నాకు తెలుసు, హోల్ హార్టెడ్ పర్సన్ మీరు. ఐఎమ్ డైయింగ్ ఫర్ యూ. చిన్న సినిమాలకు పెట్టండి, చిన్న సినిమాలకు థియేటర్లు ఇప్పించండి. సార్ ఇంతకుముందు ఒక సినిమా 50 రోజులు 100 రోజులు ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో ఏ స్టార్ అయినా కూడా హిట్ అయితే పెద్ద స్టార్, ఫ్లాప్ అయితే నో మోర్. సో అట్లాంటిది ఈ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ కొన్ని వేల మంది ఉన్నారు సార్. ఏదైనా ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్ గుండెల్లో మీరు ఉండిపోతారు. సో దిస్ ఈస్ మై రిక్వెస్ట్.